కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఏపీ రైతు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026-27 ఏడాదికి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సరైన కేటాయింపులు చేయలేదు అన్నారు. దేశంలో 14 కోట్ల మంది రైతులు ఉంటే కేవలం 5% లోపే కేటాయింపులు జరిగాయి అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని కోరారు. అమెరికాతో చేసుకున్న ట్రేడ్ అగ్రిమెంట్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతు సమస్యలపై వినతి పత్రం అందజేస్తున్నట్లు తెలిపారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్రంలో వరి ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఎస్పి పైన 631 రూపాయలు క్వింటాల్కి అదనంగా బోనస్ ఇస్తూ ఉన్నటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ మీరు ఈ విధంగా ఇవ్వవద్దు అనేటటువంటి సూచనని కేంద్ర ప్రభుత్వానికి కేరళ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. వాస్తవానికి స్వామినాథన్ కమిషన్ సూచించినట్లుగా భారత ప్రభుత్వం ఎంఎస్పి నిర్ణయించకపోవటం వలన భారతదేశం మొత్తం మీద కేంద్రం నిర్ణయించినటువంటి ఎంఎస్పి ధరలు రైతులకు వెళ్తానని అనుకున్నా స్వామినాథన్ కమిషన్ సూచించినట్లు C2+50%కి ఈ కేంద్ర ప్రకటించిన ఎంఎస్పి ధరలకి మధ్యన ఏటా దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నారు అని చెప్పి నబార్డు సర్వేలోను ఇతర పరిశోధనల్లో అధ్యయనాల్లో తేలింది. వాస్తవానికి ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. ఎందుకంటే వరి ధాన్యానికే ఎంఎస్పి 100 మంది వరి రైతుల్లో 17 మందికి మాత్రమే ఆ ప్రయోజనం లభించుతూ ఉంది. తత్తిమ పంటల విషయం అసలు 2%, 3% కన్నా ఎక్కువ లేని పరిస్థితులు ఈ రోజున అట్లా నడుస్తూ ఉంటే అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నటువంటి ధోరణితో మోడీ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. బహుశా కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సూచన అమలుపరచకపోగా 5 సంవత్సరాల బట్టి అమలుపరుస్తున్నటువంటి కేరళ రాష్ట్రాన్ని అది ఉపసంహరించాలని చెప్పి లేఖ రాయటం అనేది దుర్మార్గమైన విషయం. దాన్ని ఖండిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి. రెండవది, ఇప్పటికే యూరోపియన్ యూనియన్ తోటి అగ్రిమెంట్ చేసుకుంది, అమెరికాతోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సిద్ధమవుతూ ఉంది. మన ప్రధానమంత్రి నోరెప్పటం లేదు, కానీ ట్రంప్ గారు మాత్రం అన్ని విషయాలు చెప్పేస్తున్నాడు. 18% సుంకం వేశామని. వాళ్ళు మనకి దిగుమతి చేసుకునే వస్తువుల మీద అసలు సుంకం ఉండదని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. వీళ్ళు నోరెప్పటం లేదు. అదే జరిగితే మన వ్యవసాయ రంగం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. రైతాంగం అంతా అప్పులు పాలైపోతారు, విధులు పాలవుతారు. అందుకని ట్రేడ్ అగ్రిమెంట్ని తిరస్కరించాలని చెప్పి ఎస్కేఎం పిలిపించింది. అందుకు అనుగుణంగా 27న ముఖ్యమంత్రి గారిని, ప్రతిపక్ష నాయకుడిని, వ్యవసాయ శాఖ మంత్రిని కలుసుకొని మెమరాండం ఇవ్వడంతో పాటుగా 15 రోజుల పాటు దేశవ్యాపితంగా, అంటే మార్చి 9న తిరిగి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి దేశవ్యాపితంగా లక్షలాది గ్రామాల్లో రైతాంగం దగ్గరికి వెళ్ళి రైతాంగాన్ని సమావేశపరిచి ఈ తీర్మానం వాళ్ళతో చేయించి ప్రభుత్వానికి పంపాలనేటువంటి కార్యక్రమం